ఇది దివ్య సంస్కార బలియాగము ఇది దైవ మానవ జీవన సంగమము ఇది క్రీస్తు అర్పించు ఇది దైవ వరజలమున ప్రవాహము పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులకు సహోదరులారా, ఉత్థాన కాలములో ప్రభు యేసు ఉత్థానమై మరణాన్ని, సమాధిని, సైతానుడు గెలిచి మనందరికీ ఉత్థాన వరాలను అనుగ్రహించి శిష్యులకు దర్శనమిస్తూ ఈరోజు ప్రత్యేకంగా సువార్తలు వినబోతున్న మార్కు గారి పండుగ కూడా సువార్తకారుడు మార్కు పండుగ. మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను ప్రబోధించండి. సువార్త ప్రబోధం ప్రభు అపోస్తుల ద్వారా గురువులైనటువంటి మాకు దేవుడు అందించినటువంటి గొప్ప సేవా భాగ్యం. తన సేవకై మమ్ము ఎన్నుకొని కృషి చేయుటకు తన శక్తినిచ్చి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నటువంటి ప్రభు యేసుకి కృతజ్ఞతలు. పునీత పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 12వ వచనం. తన సువార్త పరిచర్య సేవా భాగ్యమును మాకు అనుగ్రహించి ఇక్కడ చేరిన గురువులందరికీ, ప్రత్యేకంగా మా ముగ్గురికి ఫాదర్ కిషోర్ గారు చెప్పినట్టు కిరణ్, కిషోర్, బాలస్వామి 2002వ సంవత్సరం ఇదే రోజున మా స్వగ్రామములో ముగ్గురము దైవ సేవకై ఎన్నుకొనబడి ప్రజల నుండి కానుకలను స్వీకరించండి, ప్రభువుకి అర్పించండి, ప్రభు అనుగ్రహించేటువంటి కృపాశిష్యులను ప్రజలకు అందించండి అని మేత్రానులు మమ్మలను గురువులుగా అభిషేకించి సువార్త ప్రబోధములో గత 20 సంవత్సరాలుగా మేము ఎక్కడెక్కడైతే పనిచేశామో విశ్వాసుల యొక్క ప్రార్థన, వారి ప్రేమపూర్వకమైనటువంటి నడిపింపులో మేము గత 20 సంవత్సరాలుగా గురుత్వ సేవా భాగ్యములో వృద్ధి చెందుతూ ఉండగా ఆ ప్రభు యేసుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ మధ్య మరొకసారి ఆనాడు 20 సంవత్సరాల క్రితం గురుపట్టం రోజు జరిగినటువంటి వేడుకగా, వైభవంగా మరొక రోజు మరొకసారి గత 20 సంవత్సరాల్లో 19 సంవత్సరాల్లో ఎప్పుడు మేము చేసుకోలేదు. మరి మీ ప్రేమ, మీ అభిమానం ఫాదర్ కిషోర్ గారి యొక్క స్వార్థ పరిచర్య ఈ విజయవాడ మేత్రాసనంలో గత 20 సంవత్సరాలుగా వివిధ విచారణల్లో పనిచేసినటువంటి ప్రతి విచారణలు కూడా చక్కగా విశ్వాసులను ఆత్మీయంగా నడిపిస్తూ, అభివృద్ధి పదంలో నడిపిస్తూ, దైవ ప్రేమలో ఎదిగే విధంగా గురువుగా పనిచేస్తూ ప్రభు ఆశీస్సులను పొందుతూ ఉన్నారు. ప్రత్యేకంగా మీ అందరికీ మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇక్కడ చేరిన గురువులందరి కోసం, ప్రత్యేకంగా మా ముగ్గురి కోసం కూడా ప్రార్థించమని, ఇంకా ఎక్కువగా ప్రభు సేవలో అనేక మందికి సువార్త పరిచర్య చేసేటువంటి భాగ్యమును అనుగ్రహించమని, గురువులుగా మీ కొరకు ప్రార్థించడానికై, మీ కొరకై, మిమ్మల్ని మీ సేవ నిమిత్తమై దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నారు. మీ ప్రార్థనలే మాకు అండగా ఇంకా ఎక్కువగా సువార్త పరిచర్య చేసేటువంటి శక్తిని, దైవ బలాన్ని మాకు అనుగ్రహించి ముందుకు నడిపిస్తూ ఉంటాయి. కనుక ఈ పూజ ఆరంభంలో మరొకసారి ఆ దేవునికి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీ ప్రార్థనలు కోరుకుంటూ, మన ప్రార్థనలు దేవుడు అంగీకరించి మమ్ము దీవించే విధంగా మన ప్రార్థన దైవ సన్నిధి చేరడానికే ముందుగా మనం చేసినటువంటి పాపములను, దోషములను మన్నించమని ప్రత్యేకంగా ప్రభు యొక్క పాప మన్నింపుకై వేడుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపము ఒప్పుకొనుచున్నాను. ఎలైన తలుపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభు దయచూపుము, క్రీస్తు ప్రభు దయచూపుము. ప్రభు దయచూపుము. కృపాకరుడా, కృపాశ్రితుడా, క్రీస్తు ప్రభు దయచూపుము. జీవదాత దయచూపుము. క్షమాధామ దయచూపుము. కృపాకరుడా, కృపాశ్రితుడా, క్రీస్తు ప్రభు దయచూపుము. శాంతి సదయ దయచూపుము. మరియతనయ దయచూపుము. కృపాకరుడా, కృపాశ్రితుడా, క్రీస్తు ప్రభు దయచూపుము. క్రీస్తు ప్రభు దయచూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. దినవారైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము. మీ దయనేలలో కోరెదము, మీ దయనేలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. చరితైక పుత్రుడ ఏలినవార, పిత ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల
మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము. లోక పాపములను హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. కుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా యేసుక్రీస్తువా, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నా యోగ్యత వలన కాక మీ అనంత ప్రేమ వలననే మీ విశ్వాస కుటుంబ బాధ్యతను నాకు అప్పగించితిరి. నా యాజకత్వపు విధులను మీకు సంప్రీతిగా నిర్వహించునట్లును అన్ని విషయములోనూ నా అధీనంలో ఉన్న ప్రజలను మీకు ఆమోదయోగ్యంగా ఆదేశించినట్లును నన్ను దీవింపుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే
నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరిచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు, నాకెట్లు మాట్లాడవలయునో తెలియదు, నేను బాలుడను అని పలికితిని. కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపువారి అందరి యొద్దకు నీవు వెళ్ళవలెను. నేను చెప్పమనిన సంగతులెల్లా వారికి చెప్పవలెను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభుడనైన నా వాక్కు. అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నేను నీకు అధికారమొసగితిని. నీవు వానిని పెళ్ళగించుటకును, కూలద్రోయుటకును, నాశనము చేయుటకును, పడగొట్టుటకును, పునర్నిర్మించుటకును, నాటుటకును సమర్థుడవు అగుదువు. ఇది ప్రభువాక్కు. హెబ్రీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. హెబ్రీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. ప్రతి ప్రధాన యాజకుడును ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమించబడెను. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములు వనర్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పించవలెను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడుగా చేయబడును. అదే విధముగా ప్రధాన యాజక పదవీ గౌరవమును క్రీస్తు తనకు తాను ఆపాదించుకోలేదు. దేవుడే ఆయనను నియమించెను. అంతేగాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నీకు తండ్రినైతిని. ఇది ప్రభువాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 14వ వచనము నుండి 20వ వచనము వరకు. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 14వ వచనము నుండి 20వ వచనము వరకు. తదుపరి 11 శిష్యులు భోజనము చేయుచుండగా యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడై లేచి వచ్చిన తనను చూచిన వారి మాటలను కూడా నమ్మవందున వారి అవిశ్వాసమునకును హృదయ కాఠిన్యమునకును వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగియుందురు.
నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణాపాయమేదైనను ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులు అగుదురు. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువార్త పఠనం వలన మన పాపములన్నీ క్షమించబడును గాక. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, అది 1990వ దశకం. రష్యా దేశం, కమ్యూనిస్టు వాళ్ళు రష్యా దేశాన్ని పరిపాలిస్తున్న రోజులవి. మిఖాయిల్ గోర్బచేవ్ అనేటువంటి ఒక మంచి నాయకుడు ఆ యొక్క రష్యా దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో మదర్ తెరేసా ప్రారంభించినటువంటి సేవ దశ దిశల వ్యాప్తి చెందింది. దేశ దేశాలు, ఖండ ఖండాలు దాటిపోయి ఆమె యొక్క సేవ వివిధ రకాల ప్రజలకి అందించబడుతున్న రోజులవి. ఆ సమయంలో మిఖాయిల్ గోర్బచేవ్ అటువంటి రష్యన్ నాయకుడు మదర్ తెరేసాకి ఒక ఉత్తరం రాయటం జరిగింది. అమ్మా, నీవు వివిధ దేశాలలో బడుగు బలహీన వర్గాలకి, అనాథలకి, అభాగ్యులకి, వృద్ధులకి, దిక్కులేనటువంటి వారికి అనన్య సామాన్యమైన వేనోళ్ల కొనియాడదగినటువంటి సేవలు అందిస్తున్నావు. మా యొక్క రష్యా దేశానికి కూడా వచ్చి మీ సేవలు అందించండి. ఇక్కడ కూడా ఎంతోమంది అనాథలు, అభాగ్యులు ఉన్నారు. వారికి కూడా మీ సేవ కావాలి, మీ ప్రేమ కావాలి అని మదర్ తెరేసాకి కలకత్తా నగరంలో ఉత్తరం రాయటం జరిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మదర్ తెరేసా తిరిగి రష్యా దేశ నాయకుడైనటువంటి మిఖాయిల్ గోర్బచేవ్కి తిరిగి ఉత్తరం ఈ విధంగా రాయటం జరిగింది. మిఖాయిల్ గోర్బచేవ్ గారు, మీరు మా గురించి చెప్పినట్టు మాటలకు గాను మీకు వందనాలు, కృతజ్ఞతలు. మేము మీ దేశానికి వచ్చి సేవ చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాం. మరి ముఖ్యంగా మీ దేశంలో ఉన్నటువంటి ఆ పేదలకి, ఆ భాగ్యులకి, అనాథలకి, వృద్ధులకి సేవలు అందించటానికి మేము ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉన్నాం. కానీ మాదొక మనవి, మాదొక కోరిక. అదేమిటి అంటే, మేము సేవ చెయ్యాలి అంటే మాకు క్రీస్తు భగవానుడు కావాలి. యేసయ్య లేకుండా మేము సేవ చెయ్యలేము. మాకు ఈ లోకములో క్రీస్తు ప్రభువు కావాలి అంటే మాకు దివ్య సప్రసాదం, దివ్య బలి పూజ కావాలి. దివ్య సప్రసాదం, దివ్య బలి పూజ మాకు కావాలి అంటే మాకు గురువు ఉండాలి. గురువు లేకుండా మాకు దివ్య బలి పూజ, దివ్య సప్రసాదం మాకు దొరకదు. కాబట్టి మేము మీ దేశంలో అడుగు పెట్టడానికి ముందుగా మా గురువులని మీ దేశంలో అలౌ చేయాలి, అంగీకరించాలి. కారణం ఏమిటి అంటే, ఇప్పుడు మీ దేశం కమ్యూనిస్ట్ దేశముగా ఉంటుంది, క్రైస్తవ మతాన్ని అంగీకరించటం లేదు. కాబట్టి మేము మీ దేశానికి రావాలి అంటే, మీ దేశంలో సేవ చేయాలి అంటే మాకంటే ముందుగా మీ దేశంలో మా గురువులు అడుగు పెట్టాలి. మా కొరకై వారు అక్కడ ఉంటేనే మేము అక్కడికి వస్తాము అని చెప్పటం జరిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవులకి, కథోలికులకి గురువు ఎంత ప్రముఖమైన స్థానాన్ని వహిస్తాడో ఈ మదర్ తెరేసా చెప్పినటువంటి మాటల ద్వారా మనందరం అర్థం చేసుకోవచ్చు. ప్రియులకు దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవుని జీవితంలో గురువు యొక్క ప్రశస్తమైనటువంటి స్థానం ఫ్రమ్ ద వూమ్ టు ద టూమ్ అంటారండి. మనం పుట్టినప్పటి నుంచి కూడా మనం మరణించే వరకు కూడా
గురువు మన జీవితంలో ఎంతో ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని వహిస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, గురువు లేకుండా క్రైస్తవ మతము లేనట్టే, గురువు లేకుండా క్రైస్తవ విశ్వాసం లేనట్లే. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టే తల్లి శ్రీ సభ కూడా గురుత్వ పట్టానికి, గురుత్వ తర్ఫీదుకి అత్యంత ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఇస్తూ ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే ఈ రోజున మనందరం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. గురువులు ఎక్కడి నుంచి వస్తారు? ఒకానొక రోజున సడన్గా ఆకాశం తెరవబడి దిడీలున ఆకాశం నుంచి కిందికి దిగి వస్తారా? గురువులు ఎక్కడి నుంచి వస్తారండి? మనందరి కుటుంబాల నుంచి వస్తారు. ఈ రోజున ప్రియులకు దేవుని బిడ్డలారా, మాకు ఒక మంచి ఫాదర్ గారు, కిషోర్ ఫాదర్ గారి రూపంలో దేవుడు మాకు ఇచ్చాడు అని అనుకుంటున్నామంటే కారణం ఏమిటి అంటే, వారికి ఒక మంచి కథోలిక క్రైస్తవ విశ్వాసము కలిగినటువంటి ఒక కుటుంబంలో ఆయన పుట్టాడు, ఆ కుటుంబంలో ఆయన పెరిగాడు. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, గురువులు ఎక్కడనో ఆకాశంలో నుంచి ఊడిపడరండి. నీలాంటి మీలాంటి మంచి మంచి క్రైస్తవ కుటుంబాల నుంచే వారు ఇదిగో బయలుదేరతారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరము కూడా కిషోర్ స్వామి యొక్క 20 వసంతాల గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని కొనియాడుకుంటున్న సందర్భంగా మొదటిగా ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవాలి. మనందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన ఎక్కడో వరంగల్లు తిమ్మరావుపేట కదా, మన విజయవాడ మెత్రాసనానికి ఎలా గురువయ్యాడు అని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే, వారి తల్లిదండ్రులు ప్రియులకు దేవుని బిడ్డలారా మొదటిగా శ్రీ సభకి సేవ చేశారు. ఒక్కసారి వాళ్ళ అమ్మా నాన్నకి గట్టిగా చప్పట్లు కొడదాం. పరలోకములో ఉన్నటువంటి వాళ్ళ నాన్నకి, అదేవిధంగా వాళ్ళ అమ్మగారికి మనందరం అభినందన తెలియచేయాలి. వారి తల్లిదండ్రులు ప్రియులకు వాళ్ళని అభినందించాలి. ఈ రోజున వారి యొక్క పట్టాభిషేక వార్షికోత్సవాన్ని చేసుకుంటుండగా ముందుగా ప్రియులకు దేవుని బిడ్డలారా, వారి యొక్క తల్లిదండ్రులు కన్నటువంటి కళ, వారి యొక్క 3 కుమారులలో ఒకరు దేవుని యొక్క సేవకి వెళ్ళాలి. అదేవిధంగా పెంచారు కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా. ఒకనొకసారట ఒక కార్డినల్ గారు పోపు గారిగా ఎన్నిక చేయబడ్డాడట. ఆయన పేరు నాకు గుర్తు రావట్లా, నిజంగా నాకు ప్రయత్నం చేశాను కానీ కూర్చున్నప్పుడు నాకు గుర్తు రాలేదు. ఆయన పాపు గారిగా ఎన్నిక చేయబడ్డ తర్వాత కొన్ని దినాలకి వారి యొక్క సొంత ఇంటికి వెళ్ళాడట. పుట్టి పెరిగినటువంటి ఆ యొక్క కుటుంబానికి వెళ్ళాడట. అక్కడ చిన్న సెలబ్రేషన్ జరుగుతుందట. ఒక చిన్న సెలబ్రేషన్ జరుగుతున్న సమయంలో పాపుగారుగా అయినటువంటి ఆ యొక్క పాపుగారు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, తన యొక్క తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇదిగో నేను పాపుగారుని అయిన తర్వాత నాకు వచ్చినట్టు ఉంగరం ఇది. బిషప్ గారు మన దగ్గరికి వస్తే మనం ఏం చేస్తాం? వెంటనే ఉంగరాన్ని ముద్దు పెట్టుకుంటాం కదా, అందరం కూడా ఉంగరాన్ని ముద్దు పెట్టుకుంటాం. ఇదిగో నేను పాపుగారిని అయ్యాను కదా, కాబట్టి ఇదిగో ఈ ఉంగరాన్ని ముద్దు పెట్టుకోమ్మా ఆయనని వాళ్ళ అమ్మ ముందు తన యొక్క ఉంగరాన్ని ఇలా చెయ్యి చాచగానే వాళ్ళ అమ్మ అన్నదట, ముందు నా ఉంగరాన్ని ముద్దు పెట్టుకో అన్నదంట. పాశ్చాత్య దేశాలలో, ఫారిన్ కంట్రీస్లో తాళి ఉండదండి. ఏముంటుంది వాళ్ళకి? వివాహానికి గుర్తుగా ఉంగరం ఉంటుందండి. ఆ తల్లి అన్నదట, ముందు నువ్వు నా ఉంగరాన్ని ముద్దు పెట్టుకో. ఎందుకని అంటే ఈ ఉంగరం లేకుండా నీ ఉంగరం లేదు. అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక మంచి కుటుంబము లేకుండా, ఒక మంచి క్రైస్తవ కథోలిక కుటుంబము లేకుండా మంచి గురువులు మనకి రారు. ఈ రోజున ప్రియులకు దేవుని బిడ్డలారా మరొకసారి నేను పునరుద్ఘాటిస్తూ ఉన్నాను. ఈ రోజున ఇంత మంచి గురువు మన మధ్యలో ఉన్నాడు అంటే అది మొదటిగా ఆ క్రెడిట్ అంతా కూడా కిషోర్ ఫాదర్ గారి యొక్క తల్లికి తండ్రికి చెందాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరణించినటువంటి వారి యొక్క తండ్రి కొరకే మనందరం ప్రార్థన చేయాలి. ఈ రోజున వారి యొక్క తల్లిగారి కోసం మనందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, గురువులు ఎక్కడి నుంచి వస్తారు? మన మధ్యలో నుంచే వస్తారు. ఈరోజు మనం చదువుకున్నటువంటి 2వ పట్టణాన్ని ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. హెబ్రీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము
1వ వచనాన్ని ఎవరైనా చదవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమించబడెను. హల్లెలూయా. అందరూ చేతులు చాచి కొంచెం గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గురువులు ఎక్కడి నుంచి వస్తారు అంటే ప్రజల నుండే ఎన్నుకొనబడతారు, పంచ కుటుంబాల నుంచి ఎన్నుకొనబడతారు. కాబట్టి ప్రియమైనటువంటి పెనమలూరు విచారణ క్రైస్తవ సహోదరులారా, తల్లిదండ్రులారా, దయచేసి మీరు మంచి క్రైస్తవ కథోలిక జీవితాన్ని జీవిస్తూ మీ బిడ్డలను కూడా కిషోర్ ఫాదర్ లాగా, మంచి గురువులుగా, మంచి మఠవాసులుగా దేవునికి అంకితం చేయడానికి మీరు కూడా కృషి చేయాలి, మీరు కూడా ప్రయత్నం చేయాలి. గురువులు ఎక్కడో ఆకాశము నుండి ఊడిపరలు అని మనందరం గుర్తుంచుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత ఆంబ్రోస్ గారు ఈ విధంగా చెప్పారంటండి. ఏమిటి అంటే, విత్ యూ ఐ ఆమ్ ఏ క్రిస్టియన్, బట్ ఫర్ యూ ఐ ఆమ్ ఏ ప్రీస్ట్ ఆర్ ఏ బిషప్. నేను మీతో పాటు ఒక క్రైస్తవాణ్ణి. ఈ రోజున మేము కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా ఇక్కడ నిలబడి మీకోసం దివ్యబలి పూజను సమర్పిస్తున్నట్టు మేము కూడా మా రక్షణ కొరకే మేము కూడా పాటుపడుతూనే ఉన్నామండి. మేము కూడా మీతో పాటు క్రైస్తవులమే, కానీ మీ కొరకై బలులర్పించటానికి మీ నుండి దేవుడు మమ్మల్ని ఎన్నుకొని అభిషేకించి మీ మధ్యలోనికి పంపిస్తూ ఉన్నాడు. మేమెక్కడో ఆకాశం నుంచి ఊడిపడలేదని మనందరం కూడా గుర్తుంచుకోవాలి ప్రియులకు. తర్వాత రెండవది, ఎందుకు దేవుడు గురువులను ఎన్నుకుంటాడు, ఎందుకు దేవుడు యాజకులను అభిషేకిస్తాడు అంటే ప్రజల పాపముల కొరకై, వారి యొక్క సాధక బాధల కొరకై ప్రార్థన చేయడానికి, వారి మేలు కొరకై దేవుని సన్నిధిలో మధ్యవర్తిగా ఉండి మీకోసం ప్రార్థన చేయడానికి దేవుడు ఒక గురువుని ఎన్నుకుంటాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తర్వాత వాక్యాన్ని కూడా చదువుకుందామమ్మా. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానం వలన దోషములనొచ్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలడు. చదువమ్మా. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకు మాత్రమే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పించవలను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా కిషోర్ ఫాదర్ గారి యొక్క 20 వసంతాల ఈ యొక్క గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని కొనియాడుకుంటుండగా మీరు నేను అందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, గురువులు కూడా బలహీనులే. గురువులు కూడా కొన్నిసార్లు తప్పులు చేసే అవకాశం ఉంది. దీన్ని మనం గుర్తెరిగి మరి జీవించాలి. గురువు ఏదైనా కానీ చిన్న చిన్న తప్పులు చేయగానే చెవులు కొరుక్కోవటం కాదు, కానీ వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వీలైతే కొన్ని సందర్భాలలో వాళ్ళతో మనకి ఆ ర్యాపో ఉంది, లేకపోతే ఆ అవకాశం ఉందనుకున్నప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళి స్వామి మంచితనంగా ఆయనకి మేలుకరంగా ఉండేటట్లుగా వీలైతే ప్రియులకు దేవుని బిడ్డలారా వారికి మంచితనంగా వారిని సరిచేస్తే కూడా అందులో కూడా తప్పు లేదండి. వాళ్ళు కూడా బలహీనులే. గుర్తుపెట్టుకోండి ప్రియులకు దేవుని బిడ్డలారా, సాతానుడు మిమ్మల్ని ఒక ఎత్తు శోధిస్తే గురువుని ఎన్నెత్తులు శోధిస్తాడండి? 7 అంతలుగా శోధిస్తాడండి. నిజమే ప్రియులకు దేవుని బిడ్డల. మరి ముఖ్యంగా ఈ ఆధునిక ప్రపంచంలో, ఈ నూతన పోకడలతో నిండినటువంటి ఈ ప్రపంచంలో గురువు ఇంకా ఎక్కువగా శోధనలకు గురి అయ్యే అవకాశం ఉంది ప్రియులారా. అన్ని విధములుగా బయట ఉన్నటువంటి వ్యక్తి, ఈ లోకంలో జీవిస్తున్న వ్యక్తి ఏ విధముగా సైతాను చేసి శోధించబడుతున్నాడో అంతకంటే ఎక్కువగా సైతాను అగ్ని బాణాలని మా మీద కుమ్మరిస్తాడండి, మాపైకి విసురుతాడండి. కారణం ఏమిటి అంటే, ఒక క్రైస్తవుడు పాడైతే ఆ వ్యక్తి ఒక్కడే, తన కుటుంబం మాత్రమే నాశనం అవుతుంది. కానీ ప్రియులారా, ఒక గురువు పాడైతే సంఘం మొత్తం కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, పునీత అగుస్తీను గారు ఏమంటారంటే, నో ప్రీస్ట్ గోస్ టు హెవెన్ ఆర్ హెల్ అలోన్. నో ప్రీస్ట్ గోస్ టు హెవెన్ ఆర్ హెల్ అలోన్ అని చెప్పాడండి.
ఏ గురువు కూడా అంటండి ఒంటరిగా పరలోకానికి కానీ ఒంటరిగా నరకానికి కానీ వెళ్ళడంటండి. ఆయన ఒక మంచి గురువుగా ఉంటే సంఘాన్ని మొత్తాన్ని తీసుకుని ఎక్కడికి వెళతాడు? పరలోకానికి వెళతాడు. ఒకవేళ తాను బలహీనుడిగా ఉంటే సాతానుని ఎక్కువగా శోధిస్తే అతను ఒకవేళ పొరపాటున ప్రియులకు దేవుని బిడ్డలారా అనుకోకూడని రీతిలో నరకానికి వెళితే ఎక్కువ అవకాశం ఉందండి సంఘాన్ని కూడా తప్పుడుదారు పట్టించేటువంటిది. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా గురువు తన కొరకు కూడా తాను తదేకంగా ప్రార్థన చేసుకోవాలి. దివ్య బలి పూజలో తన పాపాల కొరకై కూడా తాను తదేకంగా ప్రార్థన చేసుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా చివరి వాక్యాన్ని చదువమా. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినా ప్రధాన యాజక పదవిని పొందుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో నేను కూడా కిషోర్ ఫాదర్ గారి క్లాస్మేట్. అంటే విజయ్ ఒక్కరోజు గురువులం కాలేదు కాబట్టి వారు ముగ్గురు కూడా సంతోషంగా కొనియాడుతూ ఉన్నారు. ఏదేమైనా కానీ మేము ఈ విజయవాడ మేత్రాసనంలో క్యాంపుకి వెళ్ళినప్పుడు సుమారుగా 37 మంది దాకా వచ్చారనుకుంటా. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా కొంతమందిని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ఈ తర్ఫీదు పొందేటువంటి ఈ ప్రక్రియలో చాలామంది మధ్యలోనే వెళ్ళిపోయారు. చివరి వరకు నిలబడింది ప్రియులకు దేవుని బిడ్డలారా విజయవాడలో ఇదిగో 4 మాత్రమే. ఇక్కడ 3 ఉన్నాం. కిషోర్ ఫాదర్ గారు, నేను, అదేవిధంగా కిరణ్ ఫాదర్ గారు ఇక్కడ ఉన్నారు. కిరణ్ ఫాదర్ గారు ఉన్నారు. ఇంకో ఫాదర్ గారు అమెరికాలో ఉన్నారు. ఆయన తేనేటి ఎస్ ఫాదర్ గారు. సుమారు 20 మందికి పైగా మేము చేరితే చివరికి గురువును ఎంతమంది అండి? 4 ప్రియులకు దేవుని బిడ్డ. ఏంటంటే ఇందులోంచి మనం నేర్చుకోవాల్సింది, నేను గురువును కావాలి అనుకుంటున్నా కాబట్టి గురువును అయిపోలేమండి. ఎవరి పిలుపు ఉండాలి? దేవుని యొక్క పిలుపు ఉండాలి. దేవుని యొక్క పిలుపు ఉండాలి. ఈ రోజున కిషోర్ ఫాదర్ గారు తన యొక్క 20 వసంతాల గురుత్వ వార్షికోత్సవాన్ని కొనియాడుకుంటున్నారు అంటే ఆయన దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏ దేవుడైతే తనను పిలిచాడో, ఏ దేవుడైతే తనను అభిషేకించాడో, ఏ దేవుడైతే తనని ఈ 20 సంవత్సరాల పాటు కూడా తన ప్రజల కొరకై తన కొరకై సేవను చేసుకునేటువంటి అదృష్టాన్ని ప్రసాదించాడో ఆయన ఆ దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇట్ ఈస్ ఎ థ్యాంక్స్ గివింగ్ మాస్. ఇది దేవునికి కృతజ్ఞతలు తెలిపేటువంటి సమయం. ప్రియులకు దేవుని బిడ్డలారా ప్రతి గురువు కూడా తన బర్త్డే చేసుకోకపోయినా కానీ, ఒకవేళ తన పేరు పండుగ చేసుకోకపోయినా కానీ తన గురుత్వ వార్షికోత్సవాన్ని మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలండి. ఎందుకని అంటే దేవుడు తనకిచ్చినటువంటి ఈ గొప్ప పిలుపునకు గాను ఆ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకునేట్టు రోజు ఇది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఎందుకు దేవుడు గురువుని ఎన్నుకుంటాడు అంటే 3 ముఖ్యమైన పనుల కోసం. ఆ 3టిని కూడా ఇప్పుడు క్షుణ్ణంగా సూక్ష్మంగా తెలుసుకొని ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. మీకు గుర్తుంచుకోవటం కోసం 3 ప అనే పదాలతోటి వర్ణిస్తానండి. గురువుని దేవుడు ఎందుకొరకై ఎన్నుకుంటాడు. 3 ప అనే పదం ఉంది కదా, ఈ అనే పదాలు, వాటిలో పా అనే పదం ఉంది కదా, ఆ 3 పాలతోటి నేను వర్ణిస్తానండి. మొదటిది ఏమిటి అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, పవిత్రపరచటానికి. దేవుడు ఎందుకు ఒక గురువుని ఎన్నుకుంటాడు అంటే పవిత్రపరచటానికి. ప్రియులకు దేవుని బిడ్డ, దేవుడు మనకి ఎన్ని దివ్య సంస్కారాలు ఇచ్చాడు? 7 దివ్య సంస్కారాలు ఇచ్చాడు. ఈ 7 దివ్య సంస్కారాల ద్వారా ప్రజలని పవిత్రీకరించాలి, వారిని దేవుని యొక్క పరిశుద్ధతతో నింపాలి. తానే పరిశుద్ధుడిగా మారటానికి ప్రయత్నము చేస్తూనే తనకప్పచెప్పినటువంటి ఆ యొక్క మందని పవిత్రపరుస్తూ ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, విచారణ గురువులందరికీ కూడా పాలక పునీత జాన్ మరియ వియాన్నీ గారు, ఆయన గురువు అయిన తర్వాత ఒక చిన్న గ్రామం ఆర్స్ అనే గ్రామానికి ఆయనను విచారణ గురువుగా వారి యొక్క బిషప్ గారు నియమించారు. ఆయన ఒక చిన్న పెట్టబట్టుకొని ఆ విధంగా వెళతా ఉన్నాడట ఆ గ్రామానికి. అయితే ఒక చోటకు వచ్చిన తర్వాత 4 రోడ్ల కోడలి అతనికి కనబడింది. ఎటు వెళ్ళాలో తెలియలేదు. ఆర్స్ అనే గ్రామానికి ఎటు వెళ్ళాలో అతనికి అర్థం కాలేదు. కాబట్టి అక్కడ ఆ దారిలో వెళ్తుంటే ఒక పిల్లవాడిని పిలిచి అడిగాడట, బాబు
ఆర్స్ అనే గ్రామానికి ఎలా వెళ్ళాలి అని అడిగాడట. ఆ కుర్రోడు లోకం పాడైపోయింది కదండి, మనం ఏం చేసినా నాకేంటి అని అడుగుతాం, అవునా కాదా? నాకేమి లాభం వస్తుంది, అవునా కాదండి? అలా అడుగుతూ ఉంటాం. కాబట్టి ఆ కుర్రోడు కూడా అన్నాడట, నీకు నేను ఆర్స్ గ్రామాన్ని చూపిస్తే నువ్వు నాకేమి ఇస్తావు అని అడిగాడట. ఆర్స్ అనే పట్టణాన్ని నీకు నేను చూపిస్తే, దారి చూపిస్తే నువ్వు నాకేమిస్తావంటే జాన్ మరియ వియాన్నీ గారు అన్నారట, నీవు నాకు ఆర్స్ పట్టణానికి దారి చూపిస్తే నేను నీకు పరలోకాన్ని ఏ విధంగా చేరుకోవాలో ఆ పవిత్రమైన మార్గాన్ని చూపిస్తాను అని చెప్పాడట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి గురువు కూడా తనకప్పచెప్పినటువంటి సంఘాన్ని, తనకప్పచెప్పినటువంటి ప్రజలని పరలోకానికి వెళ్ళేటువంటి పవిత్రమైన మార్గంలో నడిపించేటువంటి వాడిగా ఉండాలి, పవిత్రపరచేటువంటి వాడిగా ఉండాలి. నేను వ్యక్తిగతంగా ప్రియులారా, ఒక క్లాస్మేట్గా, తన సహచరుడుగా ప్రియులకు దేవుని బిడ్డలారా, కిషోర్ ఫాదర్లో ఇది 100% చూశానండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ మాతో పాటు, మంగళవారం పూజ ఉందంటే నేను వెళ్ళాల్సిందే, పూజ చేయాల్సిందే. శుక్రవారం పూజ ఉందంటే నేను పూజకు వెళ్ళాల్సిందే. లేకపోతే ఎక్కడైనా కానీ ఒక ప్రార్థన ఉందంటే ఆ ప్రార్థనకు మాట ఇస్తే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక విషయాలలో ఆయన ఎల్లప్పుడూ కూడా 24/7 మీరు ఎప్పుడు పిలిచినా కానీ మీ ఆధ్యాత్మిక విషయాల కొరకై ఆయన అందుబాటులో ఉండేటువంటి గురువు ప్రియులారా. ఈ విషయాన్ని నాకంటే ఎక్కువగా ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా చాలా చక్కగా చెప్పగలరండి. ఒక గురువు యొక్క గురుత్వం ప్రియులారా ఫలభరితం ఎప్పుడవుతుందంటే తన ప్రజలకి ఆధ్యాత్మిక విషయాలలో అందుబాటులో ఉండి దివ్య సంస్కారాల ద్వారా, ప్రార్థనల ద్వారా, దివ్య బలి పూజ ద్వారా ప్రజలని ముందుండి పరిశుద్ధత వైపు నడిపించినప్పుడు గురుత్వం యొక్క, ఆ గురువు యొక్క గురుత్వానికి ఫలభరితం అవుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ విషయంలో నేను ఒక స్నేహితుడిగా, ఒక సహచరుడిగా నేను గుండెల మీద చేసుకొని చెప్పుకోగలనండి. కిషోర్ స్వామి ఈ విషయంలో దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు, శభాష్, నువ్వు నా మంచి సేవకుడివి, నీకింతకంటే గొప్ప బాధ్యతలను నేను అప్పచెపుతాను అని చెప్పగలిగినటువంటి గురువు ప్రియులకు దేవుని బిడ్డలారా. రెండవది అతి ముఖ్యమైన బాధ్యత ఏమిటి అంటే ప్రియులారా, పరిపాలించాలి. గురువు అనేటువంటి వాడు ప్రజలను నడిపించాలి. ఈ రోజున కిషోర్ స్వామిని చూసినప్పుడు నేను ఒకే ఒక పదం అంటానండి, హీఈస్ ఎ లీడర్. హీఈస్ ఏ లీడర్ ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక్కడ లీడరు, పరిపాలన అంటే లోకానుసారమైనటువంటివి కాదండి, సేవతో కూడినటువంటి ఒక లీడర్ ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆయన ఉంటే అక్కడ, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఒక క్రమం ఏర్పడుతుందండి. ఎక్కడైతే పాత గుళ్ళు ఉంటాయో అవన్నీ కొత్త గుళ్ళలాగా మారిపోతాయి. మీకు అందరూ తెలుసు. ఒకసారి చప్పట్లు కొడదాం స్వామికి ప్రియులారా. అక్కడ ఒకలాంటి క్రమం ఏర్పడుతుందండి. ఒక లీడర్గా ముందుండి అందరిని నడిపిస్తాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. అది పరిపాలన అంటే. ఎదురుగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన సమస్య దగ్గర ఉండి దానిని, ఆయన సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. కిషోర్ స్వామి గురించి నేను ఈ రోజున ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. మనిషి మాట అంటండి 3 విధాలుగా ఉండాలంటండి. ఈ 3 నేను కిషోర్ ఫాదర్ని తలంచుకున్నప్పుడల్లా కూడా జ్ఞాపకం వస్తాయి. మనిషి మాట హితభాషిణి, మితభాషిణి, స్మితగా ఉండాలంటండి. అర్థమైందా? హితభాషణం, మితభాషణం, స్మితభాషణం అంటండి. మనిషి యొక్క మాట ఈ విధంగా ఉండాలంటండి. ప్రియులకు థ్యాంక్ యూ ఫాదర్ గడ్డం చూసి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక మనిషి యొక్క మాట మితంగా, హితంగా, స్మితంగా ఉండాలంటండి. ఈ 3టిని చూద్దాం. మీరే ఎమ్మటి అంటారు, మా ఫాదర్ గారు ఈ 3 ఉన్నాయి అంటారండి. మొదటిగా మనిషి మాట మితంగా ఉండాలంటే ఎంత ఉండాలంటే తక్కువగా ఉండాలంటే, ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు. ఫాదర్ మాటలనే కొలిసినట్టే ఉంటాయి. అమ్మా బాగున్నావా, అయ్యా బాగున్నావా, మాస్టరు మేమందరం ఫాదర్ గారికి ఒక పేరు పెట్టుకున్నాం. మీరు పిలవకూడదు అలా. మా ఫ్రెండ్స్ అందరం ఒక పేరు పెట్టుకున్నాం ఫాదర్ గారికి. ఏంటో తెలుసా? పితామహుడు అని పేరు పెట్టుకున్నాం. ఏంటి? పితామహుడు. ఎందుకంటే మనకు ఒక పితామహుడు ఉన్నాడు బైబిల్లో. ఎవరో? అబ్రహాము. ఎవరండి? అబ్రహాము.
మేము మాత్రం పిలుచుకోవాలి, మీరు వెళ్ళి మళ్ళీ ఫాదర్ గారిని పితామోడు అనమాకండి. ఎందుకంటే మేమందరం ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా కానీ కోడి తన పిల్లల్ని తన రెక్కల మాటను భద్రపరచుకుంటుంది. అలానే రండి రండి అందరినీ కూడా తన రెక్కల మాటకు తీసుకుంటే ఎంతో ప్రేమ కలిగిన మనిషి అండి. మీ అదృష్టం అటువంటి గురువు ఉండటం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆయన మాటలు చాలా తక్కువగా ఉంటాయి, భావాలు కొండంతగా ఉంటాయి ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవది, మనిషి మాట్లాడేది హితం కోరి మాట్లాడేది, మంచిని మాట్లాడాలి. ఏం మాట్లాడాలండి? మంచిని మాట్లాడాలి. ఆయన ఎప్పుడు మాట్లాడినా కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా 10 మందికి ఏం మేలు చేద్దామా. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మా స్నేహితుల్లో ఒక ఆయన ఇంకొక అతని కారు తీసుకొని వెళ్ళాడు. అంటే కొన్నిసార్లు మేము అవసరాన్ని ఒక్కొక్కళ్ళ వెహికల్ వాడుతూ ఉంటాం. వాడుతున్న సమయంలో మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఆ వెళ్ళినటువంటి వ్యక్తి వేరే అతని కారు తీసుకువెళ్ళాడు కాబట్టి అతను చిన్నదేదో రాసుకొని పోయింది. చిన్న యాక్సిడెంట్ కూడా కాదు, చిన్న దెబ్బ తగిలింది. వెంటనే అతను ఫోన్ చేసి, అన్న కారు కొంచెం యాక్సిడెంట్ అయిందని కిషోర్ ఫాదర్గా ఫోన్ చేశాడు. మొదటి మాట ఏంటో తెలుసా ఫాదర్ గారు అన్నది? నీకేం కాలేదుగా తమ్ముడు. చూడండి ఆ ప్రేమ. నీకేం కాలేదుగా తమ్ముడు అంటే మనిషికి విలువ, మనిషి యొక్క మంచిని కోరేటువంటి మనిషి. మూడవది స్మితం. స్మితం అంటే నవ్వుతూ మాట్లాడాలంట. ఆయన పెదవుల మీద నవ్వు ఉంటుందండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, గురువు అనేటువంటి వాడు ఒక పరిపాలకుడుగా ఉండాలి, సేవాభావముతో చేసేటువంటి నాయకుడుగా ఉండాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. అటువంటి మంచి గురువుని మనకిచ్చినందుకు గాను నిజంగా దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి ప్రియులకు. ఇక మూడవది ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన గురువు అనేటువంటి వాడు ఒక ప్రవక్తగా ఉండాలి, ఒక బోధకుడుగా ఉండాలి. ఒక ప్రవక్తగా ఉండాలి, ఒక బోధకుడుగా ఉండాలి. గురువుకి ఈ బైబిల్ గ్రంథం అనేటువంటిది శిరోధార్యముగా ఉండాలి. ఆ వాక్కు తన యొక్క పాదాలకు దీపముగాను తన త్రోవకు వెలుగుగాను ఉండాలి. తనకు మాత్రమే కాదు, ఆ దేవుని యొక్క వాక్యాన్ని తన ప్రజలకు కూడా బోధించాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ విషయంలో నేను మీకు ఒక సీక్రెట్ రివీల్ చేయాలి. మేము చదవనన్ని పుస్తకాలు ఫాదర్ గారు చదువుతారు. నిజం చెప్తాను, ఇది జోక్ కూడా కాదండి. ఎందుకని ఈ విధంగా చెప్తానంటే ఫాదర్ గారు కూడా గుర్తుంచుకోవాలి. ఆశ్చర్యం అనుకోవచ్చేమో. నేను ఎప్పుడైనా కానీ మీకు తెలుసు యూట్యూబ్ ఛానల్ ఉంది, వాక్యాన్ని బోధిస్తూ ఉంటాను. గడిచినటువంటి అక్టోబర్ నెలకు ముందు స్వామి కిషోర్ ఫాదర్, మీ ఫ్రెండ్స్ గారు కిషోర్, ఈ నెలంతా కూడా నేను మరియ తల్లి గురించి ఎక్కువ ప్రసంగాలు చెప్పాలనుకుంటున్నాను, ఏదన్నా మంచి పుస్తకం దొరికితే చాలనగానే రూమ్లో నుంచి గ్లోరీస్ ఆఫ్ మేరీ బై అల్ఫోన్స్ లెగోరీ కదా, ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి, విజయ్ ఈ పుస్తకంలో మంచి మంచి వాక్యాలు ఉన్నాయి, చదువు, నీకు నెలకు సరిపడా వాక్యాలు ఉన్నాయి అని చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను, ఇవన్నీ ఎలా తెలుసు ఆయనకు అనుకున్నాను. ఒకానొకసారి ఆయన బైబిల్ కమిషన్ యొక్క నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి నన్ను వాక్యం చెప్పటానికి ఆ యొక్క సెయింట్ పాల్స్ కెథీడ్రల్ దగ్గర పిలిచినప్పుడు ఆయన దర్శన గ్రంథాన్ని ఇచ్చాడు. చాలా కష్టం దాన్ని చెప్పడం, చాలా క్లిష్టమైనటువంటిది. నేను అన్నాను, భలే పని అప్పచెప్పావయ్యా, ఎక్కడ దొరుకుద్ది అని అంటే ఆయన వెంటనే నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, పూతోట జోజయ్య ఫాదర్ గారు రాసిన దాంట్లో కొద్దిగా వివరంగా ఉంది, దాని చదువు. ఆయనే పని అప్పచెప్పి ఆయనే హోంవర్క్ కూడా చేశాడు నా కోసం. బైబిల్ గురించి ఎక్కడెక్కడ ఏముంటుందో ఆయనకు తెలుసు ముందే ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తర్వాత అంతకుముందు సంవత్సరం ఇంట్రడక్షన్ టు బైబిల్ నాకు చెప్పాలని చెప్పాడు. ఎక్కడ నేను ఎతుకుతున్న సమయంలో ఆయనకు ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, మనకి సెయింట్ పాల్ సెమినర్లో ఉన్నప్పుడు గాబ్రియల్ ఫాదర్ గారు ఇంట్రడక్షన్ టు బైబిల్ అనే పుస్తకంలో మనకి బైబిల్ అంతా చెప్పాడు కదా, అది చదువు అర్థమైపోద్ది అని చెప్పాడు. అతనే చెప్పాడు, నిజంగా చెప్తున్నా. అంత తెలివి ఉన్నటువంటి వాడు, అంతగా పుస్తకాల మీద పట్టున్నటువంటి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులకు దేవుని. దేవుని యొక్క వాక్యాన్ని ఆకళింపు చేసుకొని అన్నిటినీ కూడా తెలిసినటువంటి వాడు. ప్రియులారా, చివరిగా మీకొక్క మాట చెప్తానండి. ఏమిటి అంటే, ఎంత గొప్ప గురువైనా కానీ ఆయన మీద కూడా సాతాను శోధనలు ఉంటాయి. ఈ రోజున ఫాదర్ గారు మొదట్లో ఒక మాట చెప్పారు, మీరందరూ కూడా మీ గురువు కోసం ప్రార్థన చేయాలి. మీరు మీ గురువు కోసం ఎంతగా ప్రార్థన చేస్తే గురువు అంతగా ఆధ్యాత్మికంగా బలపడతాడు. మీరు మీ కిషోర్ ఫాదర్ గారికి ఇవ్వవలసింది కోట్ల రూపాయలు కాదు, ఆస్తులు కాదు. ఆయనకి మీరు ఇవ్వాల్సిన ఆస్తి ప్రార్థన అనేటువంటి ఆస్తి. అలనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, అమాలేకీయులతో ఇశ్రాయేలు ప్రజలు కొండ కింద యుద్ధం చేస్తూ ఉండగా మోషే కొండ మీద చేతులెత్తి ప్రార్థన చేశాడు.
మోషే చేతులు ఎత్తినంతసేపు కూడా ఇశ్రాయేలు ప్రజలు, దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క సైన్యము విజయము సాధిస్తూ ఉంది. కానీ మోషే కూడా మానవ మాత్రుడే. కాబట్టి ప్రియులారా, మోషే కూడా అలసిపోయి చేతులు దించాడు. మోషే చేతులు దించినప్పుడు ఇశ్రాయేలు సైన్యాలు అమాలేకీయుల మీద ఓడిపోవటం ప్రారంభించాయి. అప్పుడు ఏం జరిగింది? ఇద్దరు వ్యక్తులు కుడివైపున ఎడమ వైపున నిలబడి మోషే యొక్క 2 చేతులు కూడా పైకెత్తి ఆ యుద్ధములో ఆ ఇశ్రాయేలు ప్రజలు గెలిచే వరకు కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి. సహకరించారు వారిద్దరూ కూడా. గురుత్వ జీవితాన్ని మనం ధ్యానించినప్పుడు ఈ సన్నివేశం మన గుర్తు రావాలి ప్రియులారా. ఎందుకని అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, మాకందరికీ కూడా ఈ రోజున కిషోర్ స్వామికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న గురువులందరికీ కూడా మీ ప్రార్థనే మా బలం, మీ ప్రార్థనే మా ఆయుధం. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, మీ ప్రియతమ గురువైనటువంటి కిషోర్ ఫాదర్ని గుర్తుంచుకోండి. కానీ ప్రార్థనాపూర్వకంగా గుర్తుంచుకొని మీ స్వామి కోసం ఎల్లవేళలా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రేమతో గైకొను ఆత్మజీవార్పణ, ప్రీతితో గైకొను పుడమి ఫలార్పణ. ప్రేమతో గైకొను ఆత్మజీవార్పణ, ప్రీతితో గైకొను పుడమి ఫలార్పణ. దివ్య బలి పూజలో కరుణతో చేకొను సత్య జీవార్పణ, నవ్య ప్రేమార్పణ. దివ్య బలి పూజలో కరుణతో చేకొను సత్య జీవార్పణ, నవ్య ప్రేమార్పణ. మరచిపోలేనుగా నీదు వాత్సల్యము, మధురము నీదు వరములు, సేవా జీవితం. మరచిపోలేనుగా నీదు వాత్సల్యము, మధురము నీదు వరములు, సేవా జీవితం. నాకు సర్వస్వము నీకే సొంతము. దివ్య బలి పూజలో కరుణతో చేకొను సత్య జీవార్పణ, నవ్య ప్రేమార్పణ. దివ్య బలి పూజలో కరుణతో చేకొను సత్య జీవార్పణ, నవ్య ప్రేమార్పణ. ప్రేమతో గైకొను ఆత్మ జీవార్పణ, ప్రీతితో గైకొను పుడమి ఫలార్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించగాక. ఓ సర్వేశ్వర, రోజులను ఋతువులను శక్తితోనూ దయతోనూ క్రమపరుచు మీరు మీ అనుగ్రహం వలన నాకు అప్పగించిన
పరిచర్యను కరుణతో దీవింపుము. ఈ బలి ప్రభావముతో మీ యాజకుని హృదయమును ప్రజల మనసులను అనుకూల స్థితిలో ఉండునట్లు చూడుము. క్రైస్తవ సమూహము తమ కాపరికి సదా విధేయత చూపునట్లును, కాపరి తన మంద పట్ల సదా శ్రద్ధ వహించినట్లు కనికరించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కా క్రీస్తు అయిన ఈ బలికాలమున మిమ్మెక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన్నా ఆయన మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. వారి పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి ఎంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులు దూతల దళములు మీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. గణాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమునా విజయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. Dear priests, please come around the altar, close to the altar, all of you. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే
ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేచెను. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేచెను. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యైన దేవమాత మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ
నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకముని వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము అతడు చేరి మీ మహిమను వీక్షించు నిత్యాన్ని పొందుము కాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నేర్పించిన పరలోక జపాన్ని భక్తితో ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక. మీ రాజ్యం మాకొచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపండి. ప్రభువా, అన్ని కీళ్లు మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసము వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందుము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును.
ఎండిపోయిన నేలవలె నా ఆత్మ ఆరాట పడుచున్నది. నీ జీవ వర్షమును కురిపించి ఉజ్జీవ పదములో నడుపుము తండ్రి. ఎండిపోయిన నేలవలె నా ఆత్మ ఆరాట పడుచున్నది. నీ జీవ వర్షమును కురిపించి ఉజ్జీవ పదములో నడుపుము తండ్రి. దివ్య సప్రసాదము నిత్య జీవ మార్గము, దివ్య సప్రసాదము నిత్య జీవ మార్గము, దివిని భూమిని ఏకము చేసే వరప్రసాదము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ప్రతి పుణ్యకార్యం మీ నుండి ప్రారంభమై మీ యందే పరిపూర్ణత నొందుచున్నది. ఈ పరమ రహస్యంలో పాల్గొనట ద్వారా నేను ధర్మమును పాటించి సత్యమును మాత్రమే ప్రకటించినట్లు అనుగ్రహింపుము. నా వాక్కు క్రియల ద్వారా మీ ప్రజలకు మీ వరప్రసాదముతో సత్యోపదేశము చేయునట్లు కరుణించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభు యొక్క దీవెనల కోసమై మీ తల్ల వంచి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. తన జనితైకన కుమారుని ఉత్థానము ద్వారా మీరు రక్షణమును దత్తవరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మేము దీవించి ఆనందము చేయునుగాక. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమగు స్వాతంత్ర్యమును బహుమతిగా నొసగిన ప్రభువు స్వర్గ జీవితమును కూడా మేము వారసులు చేయునుగాక. మీరు క్రీస్తులోనికి బాప్తిసం పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకొనిన మీరు ఈ లోకమున రుజువర్తన కలిగి జీవించుచు స్వర్గ గృహమునందు క్రీస్తుతో ఐక్యమై ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.